తిరుమల కొండ కిటకిటలాడుతోంది. సమ్మర్ హాలిడేస్ తో పాటు వీకెండ్ కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. ఇక దీంతో అలిపిరి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సొంత వాహనాల్లో భారీగా భక్తులు తిరుమలకు రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. అటు అలిపిరి చెక్ పాయింట్ దగ్గర తనిఖీలు ఆలస్యమవుతున్నాయి. దీంతో టోల్ గేట్ నుంచి ఆర్చి వరకు వాహనాలు బారులు తీరాయి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపుతున్నారు సిబ్బంది. వాహనాల తనిఖీకి గంటకు పైగా టైం పడుతోంది. తిరుమల కొండ కిటకిటలాడుతోంది. సమ్మర్ హాలిడేస్ తో పాటు వీకెండ్ కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. ఇక దీంతో అలిపిరి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సొంత వాహనాల్లో భారీగా భక్తులు తిరుమలకు రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. అటు అలిపిరి చెక్ పాయింట్ దగ్గర తనిఖీలు ఆలస్యమవుతున్నాయి. దీంతో టోల్ గేట్ నుంచి ఆర్చి వరకు వాహనాలు బారులు తీరాయి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపుతున్నారు సిబ్బంది. వాహనాల తనిఖీకి గంటకు పైగా టైం పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కొండకి తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సప్తగిరులు గోవిందనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఉచిత సర్వ దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. 15 కంపార్ట్మెంట్లలో భక్తులు ఉన్నట్టు టీటీడీ అధికారులు చెప్తున్నారు. అటు టైం స్లాట్ దర్శనానికి 6 గంటలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల టైం పడుతోంది. భక్తుల రద్దీకి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. టీటీడీ అధికారులు భక్తుల రద్దీ ప్రాంతాల్లో శ్రీవారి సేవకులు పాలు, మంచినీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇప్పటికప్పుడు రద్దీని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు శుక్రవారం తిరుమల శ్రీవారిని 74,344 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,169 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.5 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కొండకు తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సప్తగిరులు గోవిందనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఉచిత సర్వ దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. 15 కంపార్ట్మెంట్లలో భక్తులు ఉన్నట్టు టీటీడీ అధికారులు చెప్తున్నారు. అటు టైం స్లాట్ దర్శనానికి 6 గంటలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల టైం పడుతోంది. భక్తుల రద్దీకి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. టీటీడీ అధికారులు భక్తులు రద్దీ ప్రాంతాల్లో శ్రీవారి సేవకులు పాలు, మంచినీరు, అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎప్పటికప్పుడు రద్దీని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు శుక్రవారం తిరుమల శ్రీవారిని 74,344 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,160 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.5 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.